మంగళ వాయిద్యాల చప్పులతో ఆ కళ్యాణ మండపమంతా మారుమ్రోగిపోతుంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, గుబాళించే మల్లెపూల సువాసనలు, బంధుమిత్రుల నవ్వుల మధ్య ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కానీ పెళ్లికూతురి గదిలో అద్దం ముందు కూర్చున్న లావణ్య మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి రేగుతుంది. పట్టుచీర కట్టి ఒళ్లంతా నగలతో ముస్తాబై దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె కళ్ళల్లో ఆనందం కంటే ఒక అపరిచితమైన భయం నీడలా కదులుతుంది. పక్కనే నిలబడి దిష్టి తీస్తున్న తల్లి పార్వతమ్మ, నా కూతురు మహాలక్ష్మిలా ఉంది. నీకు వచ్చే భర్త అరవింద్ లాంటి బంగారం లాంటి అబ్బాయి దొరకడం మన అదృష్టం అని మురిసిపోతుంది. అరవింద్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న కుటుంబం. చూడడానికి ఎంతో నమ్రతగా, సంస్కారవంతంగా కనిపించే వ్యక్తి. లావణ్య తండ్రి రాఘవరావు తన జీవితకాల సంపాదన అంతా ధారపోసి అడిగినంత కట్న కానుకలు ఇచ్చి ఈ సంబంధాన్ని కుదిర్చాడు. తన తండ్రి పడుతున్న శ్రమను, ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి లావణ్య తన మనసులోని చిన్న చిన్న అసంతృప్తులను లోపలే అణచివేసుకుంది. మండపంలో పురోహితుడు ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది, పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురండి అని మైక్లో పిలిచాడు. రాఘవరావు గది దగ్గరికి వచ్చి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో, అమ్మా లావణ్య, నీ పెళ్లి చూసి కళ్ళప్పగించుకోవాలని నా జీవితకాల కల పదమ్మా అన్నాడు. లావణ్య లేచి నిలబడింది. కానీ ఆమె కాలు ముందుకు పడడం లేదు. ఏదో అదృశ్య శక్తి ఆమెను వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది. సరిగ్గా ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలు ఉందనంగా డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న లావణ్య ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వైబ్రేట్ అయింది. స్క్రీన్ వంక చూసింది. అది ఏ పేరు లేని ఒక అపరిచిత నెంబర్ నుండి వచ్చిన మెసేజ్. సాధారణంగా ఇలాంటి సమయాల్లో వచ్చే అభినందన సందేశం అనుకుని ఆమె నిర్లక్ష్యం చేయబోయింది. కానీ ఆ నెంబర్ కింద ఒక చిన్న వీడియో ఫైల్, దానితో పాటు ఇది చూడకుండా నువ్వు పెళ్లిపీటలు ఎక్కితే నీ జీవితం చితి కంటే ఘోరంగా మారుతుంది అనే వాక్యం కనిపించింది. ఆ మాటలు లావణ్య గుండెను ఒక్కసారిగా పిండేశాయి. చేతులు వణకడం మొదలయ్యాయి. కంగారుగా రూమ్ తలుపులు లోపల నుండి లాక్ చేసి ఆ వీడియోను ప్లే చేసింది. అందులో కనిపించిన దృశ్యానికి ఆమె కళ్ళల్లోని వెలుగు ఒక్కసారిగా ఆరిపోయింది. ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు, కాబోయే పెళ్లి కొడుకు అరవింద్. అతను పెళ్లి బట్టలతోనే ఒక మూసి ఉన్న గదిలో తన స్నేహితులతో కలిసి కూర్చొని ఉన్నాడు. చేతిలో మద్యం గ్లాస్ పట్టుకుని అతని ముఖంలో ఎప్పుడూ లేని ఒక వికృతమైన రాక్షసత్వంతో కూడిన నవ్వు కనిపిస్తోంది. అరవింద్ తన స్నేహితులతో చాలా హేళనగా, ఆ లావణ్య వాళ్ళ నాన్న నన్ను నమ్మి దేవుడిలా చూస్తున్నారు, అసలు సీక్రెట్ ఏంటో తెలుసా అని మాట్లాడుతున్నాడు. లావణ్య ఊపిరి బిగబట్టి ఆ మాటలు వింటోంది. ఆమె గుండె వేగం నిమిషానికి 100 రెట్లు పెరిగింది. వీడియోలో అరవింద్ తన కుట్రను పూర్తిగా బయట పెడుతున్నాడు. అతను పెడుతున్న షరతులు, చెబుతున్న ప్లాన్లు వింటుంటే లావణ్య ఒళ్ళు గగురు పొడిచింది. కానీ ఆ వీడియో అక్కడితో ఆగలేదు. అరవింద్ తన మాటల మధ్యలో ఇంకొకరి పేరును ప్రస్తావించాడు. ఆ పేరు వినగానే లావణ్య చేతిలో ఉన్న ఫోన్ కింద పడబోయింది. ఎందుకంటే ఆ పేరు ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితమైనది. ఆ వీడియో పంపిన వ్యక్తి కింద మరొక టెక్స్ట్ మెసేజ్ రాశాడు. లావణ్య గారు, అరవింద్ కేవలం ఒక ముసుగు మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి నీకు బాగా తెలిసినవాడే. వాడు నిన్ను సర్వనాశనం చేయడానికి ఈ వివాహాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు. నువ్వు గనక ఇప్పుడు బయటకు వచ్చి పెళ్లి ఆపకపోతే రేపు ఉదయానికి నీ తండ్రి శవమై కనిపిస్తాడు అని. ఈ మాటలు చదవగానే లావణ్య తల తిరిగిపోయింది. కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. బయట తలుపు తడుతూ తల్లి, తండ్రి, అమ్మా లావణ్య, తలుపు తీ, ముహూర్తం సమయం దాటిపోతుంది అని ఆందోళనగా అరుస్తున్నారు. ఒకవైపు తండ్రి ఆశలు, మరొకవైపు పెళ్లి పీటల వెనక పొంచి ఉన్న మృత్యువు, ఇంకోవైపు తన జీవితాన్ని బలి తీసుకోబోతున్న ద్రోహం. లావణ్య మనసు ఒక నరకప్రాయమైన యుద్ధ భూమిగా మారింది. ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు వరదలా కారుతున్నాయి. కానీ ఆ కన్నీళ్ల వెనక ఇప్పుడు ఒక భయంకరమైన నిశ్చయం తోడైంది. తలుపు తీసి బయటకు వచ్చిన లావణ్య ముఖంలో పెళ్లి కూతురి కల లేదు, ఒక చండీ అవతారం లాంటి గంభీరత ఉంది. లావణ్య గదిలో నుండి బయటకు వచ్చి నడుస్తూ ఉంటే బంధువులంతా ఆమె అందాన్ని చూసి మురిసిపోతున్నారు. కానీ ఆమె గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాన్ని ఎవరూ గమనించలేదు. మెట్లు దిగి నేరుగా పెళ్లి మండపం వైపు నడిచింది. ప్రతి అడుగులోనూ ఒక ఉద్వేగం, ఒక భయంకరమైన సస్పెన్స్ దాగి ఉంది. మండపంలో పెళ్లి పీటల మీద కూర్చున్న అరవింద్ లావణ్యను చూసి ఎంతో అమాయకంగా, ప్రేమగా నటిస్తూ నవ్వాడు. ఆ నవ్వు వెనుక ఉన్న క్రూరత్వాన్ని చూసి లావణ్య మనసు అసహ్యంతో నిండిపోయింది. పంతులు గారు, కన్యను మండపంలోకి తీసుకురావాలి, జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది అని మంత్రాలు చదవడం ప్రారంభించారు. రాఘవరావు ఎంతో భక్తితో చేతులు జోడించి దేవుడికి నమస్కరిస్తున్నాడు.
తన కూతురు ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్తోంది అని ఆయన కళ్ళల్లో సంతోషపు ఆనంద బాష్పాలు రాలాయి. సరిగ్గా లావణ్యను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టబోతుండగా ఆమె ఒక్కసారిగా అరవింద్ చేతిని విదిల్చింది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని లావణ్య గట్టిగా అరిచింది. ఆ శబ్దానికి మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి. మండపంలో ఉన్న వందలాది మంది బంధువులు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. రాఘవరావు కంగారుగా, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి ముహూర్తం వేళ ఇలాంటి మాటలేంటి అని కూతురు చెయ్యి పట్టుకున్నాడు. అరవింద్ తండ్రి కోపంతో లేచి, ఏంటిది రాఘవరావు గారు, మీ అమ్మాయికి సంస్కారం లేదా? పెళ్లిపీటల మీద ఇలా ప్రవర్తిస్తోంది అని నిలదీశాడు. అరవింద్ మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తూ, లావణ్య, ఏమైంది నీకు? ఏదైనా కంగారుగా ఉందా? నాతో చెప్పు అని ఆమెను తాకబోయాడు. నన్ను ముట్టుకోకు అని లావణ్య వెనక్కి జరిగి తన చేతిలోని ఫోన్ను గట్టిగా పట్టుకుంది. నువ్వు ఆడుతున్న ఈ డ్రామా, నీ వెనుక ఉండి నడిపిస్తున్న ఆ నీచమైన మనిషి ఎవరో అందరి ముందు బయటపడాలి అంటూ ఆమె నేరుగా స్టేజ్ వెనుక ఉన్న పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటర్ వైపు నడిచింది. ఆ స్క్రీన్పై వీడియో ప్లే అవ్వబోయే ముందు మండపంలో ఉన్న ఒక వ్యక్తి ముఖం భయంతో వివరణమైంది. అతను అక్కడి నుండి నెమ్మదిగా జారుకోవడానికి ప్రయత్నించడం లావణ్య గమనించింది. లావణ్య తన ఫోన్ను డిజిటల్ స్క్రీన్కి కనెక్ట్ చేసింది. మరుసటి క్షణంలో ఆ పెద్ద స్క్రీన్పై అరవింద్ అసలు స్వరూపం ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో అరవింద్ చాలా స్పష్టంగా చెబుతున్నాడు, రాఘవరావు కూతుర్ని పెళ్లి చేసుకుని ఆ ముసలాడి ఆస్తి మొత్తాన్ని నా పేరిట రాయించుకున్న మరుసటి రోజే వాడి గుండె ఆగిపోయేలా ఒక ప్లాన్ చేశాం. అప్పుడు ఆస్తి అంతా నాదే అవుతుంది. ఆ తర్వాత లావణ్యను విడాకులతో రోడ్డున పడేసి నేను అమెరికాకు వెళ్ళిపోతాను అని. ఈ మాటలు వినగానే రాఘవరావు గుండె పగిలినంత పనైంది. ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వెనక్కి పడిపోబోతుంటే బంధువులు పట్టుకున్నారు. మండపమంతా అరవింద్ మీద శాపనార్థాలు, తిట్లు మొదలయ్యాయి. అరవింద్ తల్లిదండ్రులు తలదించుకున్నారు. కానీ అరవింద్ మాత్రం గట్టిగా నవ్వుతూ, అవును, నేనే మాట్లాడాను. ఇప్పుడేం చేస్తావు? పెళ్లి ఆపేస్తావా? నీలాంటి మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి పీటల మీద వదిలేసి వెళ్తే రేపు సమాజంలో నీకు, నీ తండ్రికి తల ఎత్తుకునే హక్కు ఉంటుందా అని బెదిరించాడు. కానీ లావణ్య కళ్ళల్లో భయం లేదు, విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆమె మైక్ తీసుకొని, అరవింద్, ఈ కుట్రలో నువ్వు కేవలం ఒక చిన్న పాత్రధారివి మాత్రమే. డబ్బు కోసం ఇంత దిగజారిన నిన్ను క్షమించే ప్రసక్తి లేదు. కానీ నా తండ్రిని చంపి మా ఆస్తిని లాక్కోవడానికి నీకు సుపారీ ఇచ్చి ఈ పెళ్లి సంబంధాన్ని మా ఇంటికి తెచ్చిన ఆ అసలైన రాక్షసుడు ఎవరో తెలుసా అని అడిగింది. మండపంలో ఉన్న బంధువులంతా ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. అసలు ఈ పెళ్లి వెనుక ఉన్న ఆ విలన్ ఎవరు అని. లావణ్య కళ్ళ నుండి నిప్పులు కురుస్తూ ఉండగా స్టేజ్ కింద నుండి భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి వైపు వేలు చూపించింది. ఆ వ్యక్తిని చూడగానే రాఘవరావు, పార్వతమ్మ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి మరింకెవరో కాదు, రాఘవరావుకి సొంత తమ్ముడు, లావణ్యకు బాబాయ్ అయిన సురేష్. సురేష్ను బంధువులు పారిపోకుండా పట్టుకొని స్టేజ్ మీదకు ఈడ్చుకొచ్చారు. లావణ్య ఆ వీడియోలోని మిగతా భాగాన్ని ప్లే చేసింది. అందులో అరవింద్ సురేష్తో ఫోన్ మాట్లాడుతున్న ఆడియో కూడా రికార్డ్ అయి ఉంది. సురేష్ అరవింద్తో అంటున్నాడు, నా అన్నయ్య రాఘవరావు నన్ను నమ్మి ఆస్తి పత్రాలన్నీ లాకర్లో పెట్టాడు. వాడు చనిపోతే ఆ ఆస్తిలో సగం నాకు, సగం నీకు వస్తుంది. అందుకే ఈ పెళ్లి త్వరగా జరగాలి. సొంత తమ్ముడే తన ప్రాణాలు తీయడానికి, తన కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి ఇంత పెద్ద కుట్ర చేశాడని తెలిసి రాఘవరావు కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. సురేష్, నిన్ను నా సొంత కొడుకులా చూసుకున్నాను. నా గుండెల్లోనే కత్తి దించావా అంటూ అతడు ఏడ్చాడు. సురేష్ తలదించుకొని ఏమీ మాట్లాడలేకపోయాడు. లావణ్య తన తండ్రిని హత్తుకొని, నాన్న, ఏడవకండి. మనల్ని సర్వనాశనం చేయాలనుకున్న ద్రోహుల రంగు ముందే బయటపడింది. మనం గెలిచాం నాన్న అని ఓదార్చింది తన తండ్రిని. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చారు. లావణ్య ముందే పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో వారు సమయానికి వచ్చి అరవింద్ను, అతని కుటుంబ సభ్యులను మరియు సొంత బాబాయ్ సురేష్కు సంఖ్యలు వేసి వారందరినీ అరెస్టు చేశారు. మండపంలో ఉన్న బంధువులంతా పాపం పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోయింది, అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో అని గుసగుసలాడడం మొదలుపెట్టారు. కానీ లావణ్య ఆ పెళ్లి ముసుగును, నగలను తీసి పక్కన పెట్టి ఎంతో గంభీరంగా మైక్లో ఇలా అంది, ఒక మోసగాడితో, ద్రోహితో జీవితం పంచుకొని ప్రతిరోజు నరకం అనుభవించడం కంటే పెళ్లిపీటల మీద ఆ బంధం ముక్కలైపోవడం 100 రెట్లు మేలు. నా ఆత్మగౌరవాన్ని, నా తండ్రి ప్రాణాలను కాపాడుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. నా జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. ఈ రోజు నుండే నాకు ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది అని ఆమె
ధైర్యంగా ప్రకటించింది. కూతురిలోని ఆ అపరకాళి స్వరూపాన్ని, గుండె నిబ్బరాన్ని చూసి రాఘవరావు కన్నీళ్లు తుడుచుకొని గర్వంగా కూతురి తల నిమిరాడు. ఈ విధంగా మంగళ వాయిద్యాలతో ఘోరమైన ముగింపు వైపు వెళ్లాల్సిన ఒక అమ్మాయి జీవితం ఆమె సమయస్ఫూర్తి మరియు ధైర్యం వల్ల ఒక మహోజ్వలమైన విజయగాథగా మారి ముగిసింది.